254. ఒరే బుడ్డి, ఆ సెల్ ఫోన్ గంగాధరం గారికి 10 కారం దోశలు ఇవ్వాలి, ఇచ్చావా? ఇచ్చాను తాత. అయితే 264. రోజు పోసిన ప్రతి దశ లెక్క పెట్టండి, నీకు నిద్ర పట్టదా తాత? వేలనంత లేవు. ఎన్ని మాటలు మాట్లాడతావురా నువ్వు? పిచ్చేకోన్లో మరోమారు పోలీసులు గూడెం జనాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరువైపులు కాల్పులు జరుపుకున్నట్టు సమాచారం. కోన సంఘ విద్రోహక చర్యలకు స్థావరంగా మారిందని ఇప్పటికే పోలీసు శాఖ కోర్టులు నిర్ధారించాయి. అయితే ఇవన్నీ కోన జనాన్ని అడ్డుపెట్టుకుని ఇంకెవరో చేస్తున్నారు అనే వాదన లేకపోలేదు. బయట ప్రపంచం తెలియని ఆ అమాయకుల్ని ఇలా ఎదుర్కోవాల్సి వస్తుండడం చాలా బాధాకరం. కానీ తప్పదు. ఇది రాష్ట్రం సరిహద్దు కావడంతో పక్క రాష్ట్రాలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దక్షిణ ధ్రువం దగ్గర సముద్రం ద్వారా ఇక్కడ తయారయ్యే వాటిని దేశం దాటించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మాకు అందిన సమాచారం. గూడెం జనం తమ అపోహల్ని మూఢనమ్మకాల్ని పక్కన పెట్టి పోలీసులను కోన్లోకి రానిస్తే ఈ సమస్యని వీలైనంత త్వరగా కొలికి తెస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఓబులేస్తో రిపోర్టర్ సాయి. ఒరే బుడ్డి, ఏంటి తాత? నువ్వు టీవీ ఆఫ్ చేసి పోయి పడుకో. నువ్వెప్పుడు పండుకుంటావు? వస్తానులే, పావుగంట తర్వాత. సరే. మన ఊళ్ళంతా క్షేమంగా బయటపడ్డారయ్యా. ఆఖరి పడవ ఇప్పుడే బయలుదేరింది. చుట్టుకుంది కోడె నాగుని తోలేసే నాదుడే వచ్చాడా, మళ్ళీ ఆ కోనలోన నవ్వుల్ని తెచ్చాడా. ఇవి బిజీ ట్రాఫిక్ అప్డేట్స్. అయితే ఇంతకంటే బిజీ ఏరియాస్ ఉన్నాయండో, అవే మన బుర్రలు. హలో బ్రదర్, ఇక్కడ చట్నీ. సార్ రేపటి నుంచి మీరు గ్రైండర్ పక్కన కూర్చోండి సార్. చట్నీలు వేసి వేసి చేతులు నొప్పుడుతున్నాయి. మీరు ఒక్క నవ్వు నవ్వండి, అంతా క్లియర్ అయిపోతుంది. వింటూనే ఉండండి SQ రేడియో. జీవితంలో గొప్పవాడిని అయిపోతానని మనలో చాలామంది పెద్ద పెద్ద ప్లాన్లు, పవర్ఫుల్ పంచ్ డైలాగులు వేస్తూ ఉంటారండి. ఎప్పుడు రా అని అడిగితే చూస్తూ ఉండరా అని మొదలెడతారు. కానీ జీవితం ఒక్కసారి గేర్ మారిస్తే తెలుస్తుందండి, వీళ్ళలో ఎవడు మట్టిలో మాణిక్యం, ఎవడు మట్టిగడ్డు అని. అలాంటి మట్టిలో మాణిక్యం కదే అదే నాకదే మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మరింకే ఆరాంసే బయట ఆర్ మేరీ కహానీ దేకో. ఆది శనివారములు తెలియనోడు, పదికి ముందన్నడు పడకే దిగడు, అదిరే పదజాలం
అడివే తన గడ్డం 6 అడుగుల ఆకారం ఎరుగడు అడ్డం అరుదైనదిరా చూడు అతని వ్యక్తిత్వం. ఈ భూమి మీద నన్నే నమ్ముకునే ఏకైక వ్యక్తి వీడు, పేరు బలి. సార్ ఏం కావాలి సార్? 2 కారం దోశ. 2 కారం దోశ ఎన్నే తీసుకురా. నువ్వేంట్రా ఓ డల్లగున్నావు? ఈ దేశంలో నచ్చింది చేస్తానరా అంటే వచ్చింది చాలని మొట్టుగా వేసేవాళ్ళే కానీ నీ వెనకాల మేమున్నాం అని చెప్పి భుజం తట్టేవాళ్ళే లేరురా. ఏమైందిరా మళ్ళీ రవిగాడు ఏమన్నా మళ్ళీ అన్నాడా? నీకు అనుమానం ఎందుకు? ఆడు పోరు భరించలేక ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకేముంది, ఉద్యోగం ఇచ్చేసి ఉంటారు. ఒక్క వారం ఇంటికి పోతే ఎంతలోనే వెళ్ళిపోటు. ఒరే ఆపరా, పెంచకరేక నా తలపోటు. నిన్నే నమ్ముకున్న నిరుద్యోగినిరా. నిరుద్యోగమా? ఉద్యోగం అంటేనే మనకు పడదు కాబట్టి నిరుద్యోగం అనే పదం కూడా మనకు పెద్దగా వర్తించదు. వేడి కారం దోశ రెడీ సార్. సరే ఏమైంది చెప్పు. ఫేస్బుక్లో నా ఫ్రెండ్ ఒకడు ఏ దేశం ఏగినా చరిత్రలో ఏ పుస్తకం చదివినా మన కులపోడు మోచేతిని ఇల్లే ఏ గొంతు తడిసినా అని చెప్పి రాసి చూసా. వినర తోటి కులపిచ్చి కదవా, ఈ గజ్జికి మందు లేదురా, గోల్డ్ పెంచి గోకర బరబరా అని పెడితే ఇంకా బాగుంటుందని పెట్టావు. ఆ తర్వాత నీకు 30 బూతులు 60 బెదిరింపులతో ఓ వారం కాలక్షేపం అయినట్టుంది. అదే కొంప తీసి వాడి ఇంటర్వ్యూ చేశాడా? హానెస్ట్లీ ఎదరగొట్టేశారండి. మాకు కావాల్సిన దానికంటే మీకు ఎక్కువే తెలుసు. ఈ టెక్నికల్ రౌండ్లో 100కు 100 మార్కులు సాధించారు. సంతోషం. కొద్దిసేపట్లో హెచ్ఆర్ రౌండ్ మొదలవుతుంది. మీరు ఇక్కడే ఉండొచ్చు. ఓకే, మిమ్మల్ని ఎక్కడో చూసానే, ఇంతకుముందు మనం ఎక్కడైనా కలిసామా? చచ్చా, ఒకసారి చూస్తే మర్చిపోను. ఓకే, ఫైనల్లీ 1 మోర్ క్వశ్చన్. ఇంటర్వ్యూకి ఇలా ఎందుకు రావాలనిపించింది? అంటే ఇలా ఎందుకు రాకూడదని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో, గుర్తుపట్టుంటాడా? కంపెనీ ఏమైనా ఎడితే సరే చూద్దాం. హలో, మా సంస్థ కానీ ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ ఉన్నతమైన విలువలకు పెట్టింది పేరు. నోటి దూల ఉన్న వాళ్ళని, నోరు పారేసుకునే వాళ్ళని ఎప్పుడు తీసేస్తామో మాకే తెలియదు. మనల్ని ఉద్దేశించన్నాడా? అంటే నా ఉద్దేశం, ఆఫీసులో పనిచేయకుండా పెత్తనం చలాయించే వాళ్ళని సహించం, కష్టపడే వాళ్ళని గుర్తిస్తాం. ఆఫీస్లో పని అంటే ఫేస్బుక్లో కమెంట్స్ పెట్టినంత సులభం కాదు, తాట తీయబడును. అనుమానమే లేదు, ఇటు మనల్ని అంటున్నాడు. అంటే నా ఉద్దేశం, నాకు అర్థమైంది. నేను మీకంటే 2 అడుగులు ముందుకేసి మీలాగా ఇంటర్వ్యూలో పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగి తింగరాశాలు వేసే వాళ్ళని తాట తీసి ఉతికారేస్తానమాట. ఇదిగో ఇది చూడండి. ఇదేమో గూగుల్, ఇదేమో మైక్రోసాఫ్ట్, ఇదేమో ఇన్ఫోబిట్, ఇదేమో జిప్రో, ఇదేమో ఆకుపంచర్, ఇదేమో ఆగ్నిజెంట్, ఇదేమో సెలెక్ట్ సైస్, ఇదేమో సాఫ్ట్వేర్ ఏడిడు పారిపోయాడా? పోయిపోయి నాతోటి పెట్టుకోవాలి కర్మ. కాకపోతే ఈడే రవి, మా మొగుడు. 3 పూట్ల మెక్కుతూ మెక్కిన జరిగేంత వరకు వాగుతూ తిరగడానికి మీరు ఏమైనా పెద్ద ఇది అనుకుంటున్నారా? వీళ్ళకి ఇలా చెప్తే కానీ అర్థం కాదు, దారిలోకి రారు. ఎమోషన్ క్యారీ. నేను లవ్ బాయ్కి నవ్వుకున్నారు కదా? లేదురా, నిజం రా. వర్కౌట్ కేసులు ఎక్కువ బట్టలు నీకు గోలంటరా. శుభ్రంగా నా ఉద్యోగం, నా జీవితం నాకు ఉన్నాయి. ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుండేవాడిని. ఒక 6 నెలలు చూడరా. నాయన 3 ఏళ్ళ ముందు కూడా ఇదే మాట చెప్పారు నువ్వు. ఇంకా నయ్యం, నేనన్న ఉద్యోగం ఎత్తుకున్నాను. మీ మాటలు ఏంటంటే 3 ఇంట్లో కూర్చొని అలా ముగ్గులు వేసుకోవాల్సి వచ్చేది. అరే, ఈ 3 ఏళ్ళలో ఎంత ఆశంటారా? మహా అయితే 5 లక్షలు. మేము అనుకున్నట్టు జరిగింది అనుకో, అలాంటి 5 లక్షలు 5 వారాలకు ఒకసారి సంపాదించరా? ఎరా, నీకు కూడా అలా అనిపిస్తుందా? మీ ఇద్దరికి చిన్నప్పుడు బొడ్డు చుట్టూ 12 ఇంజక్షన్ మర్చిపోయినట్టున్నారా? దాని ప్రభావం ఇప్పుడు బాగానే కనిపిస్తుంది. అవునరా, మీకు మాత్రం ఉద్యోగాన్ని ఉగ్గిపాల్లో కలిపోసారు. రోజు 10-12 గంటలు పని చేసినా 8 గంటలకే జీతం తీసుకుంటున్న ఉద్యోగస్తులు కూడా మేమంటే లోకువే. ఆ ఉద్యోగస్తులారా దేశాన్ని నడిపేది. ఆ ఉద్యోగస్తులను కూడా మళ్ళా కొత్తగా ఆలోచించేవాళ్ళారా నడిపేది. మరి ఊర్లో మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగం 50,000 జీతం అని గొప్పగా అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నారు ఎందుకో?
వాళ్ళకు కూడా నీలాగా ఉద్యోగం తప్ప ఏం చెప్పినా అర్థం కాదు, తృప్తి ఉండదు కాబట్టి. అరే చూస్తూ ఉండరా, ఏదో రోజు సొంతగా కంపెనీ పెట్టి చుట్టుపక్కల 2-3 ఊర్ల జనాలు హాయిగా నా కింద పనిచేస్తూ సంతోషంగా కాపరాలు చేసుకుంటారు. అవునరా, నీ పేరు మీద తాయెత్తులు యంత్రాలు కూడా అమ్ముకుంటారు. యాదవ్ ఇదిగో ఏమీ లేదనుకో, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిపోదాంలే. అందులో విద్యార్థులు లేరు, ఇంకో ఉపాధ్యాయులు ఎందుకురా? విద్యార్థులుంటే నిన్నెందుకు జాయిన్ చేసుకుంటారు? పద పైకి పోదాం. అయినా గెలిచే వరకు కష్టం మావా అంటారు, గెలిచాక సుడి మావా అంటారు, మామూలే. అబ్బా జరంత ఫోన్ ఎత్తారా అదే అన్న. మామూలు అయితే మ్యాటర్ ఆఫ్ డేస్ ఉంటుంది అన్న, కానీ గీ జాబ్ విషయంలో అయితే నేను చెప్తాను చూసుకో, మ్యాటర్ ఆఫ్ అవర్స్ అంతే. క్లయింట్ అయితే మనకు ఫుల్ జాందిగిరి, మనం ఎంత చెప్తే అంతే వింటాడు. ఇక నీకు సందేహం లేదన్నా, ఇప్పుడు ఈ హైవే సీది వేసిరనుకో, ఇక నువ్వు ఎయిర్పోర్ట్గా ఓ రైల్వే స్టేషన్కో ఏడికైనా 20 మినిట్లో పోతావు అంతే. మీరు కొట్టారు అంతే, నా కమిషన్ మాత్రం 20%. అది మాత్రం మర్చిపోకుర్రి. అరే మీకు ఖుషి కనిపిస్తే ఇంకో 20 ఇచ్చుకోలేవుర్రి, నేనేం అద్దంటానా ఏంది? గిట్ల చెప్పినామంటే ఇది పక్కా. ఇదిగో నేను వచ్చిందంటే పొంగి బజాయిస్తా, సమజైందా? ఆ బేకార్ పనులు ఆపి ఇడికొచ్చి పని చూడు. ఎందుకే గిట్లా రోజు లొల్లి చేస్తా అంటావు? అసలు ఇవన్నీ నీ మొగానికి చేత అయితే అని అట్టనుకున్నావు. లొల్లి షురు. వీటి కోసం నౌకరీ వదిలేస్తే ఈపులు చేరుతాయి, యాదుంచుకో. కీలు గిట్లే అంటారు కానీ దారిలో పోయి కుక్కలంటి మీద రాలేసుకుంటూ వస్తే మనట్ట ముందు కోసం రాబాయి. నువ్వు బదరాబాయి సీదర్. రే ఇక్కడ నీళ్ళు పోయి, ఆ టేబుల్ ఏంటి అలా ఉంది? ఒక కారం దోశ కొంచెం త్వరగా. సార్కి ఒక కారం దోశ చీటికలో రావాలి. అలాగే సార్. అయ్యా ఈ కవర్ మీద చూడండి. నాది కాదండి. మీది కాదా? సరే ఈ కవర్ చూడండి, మీదా? లేదండి. మీరు? లేదండి, నాకు తెలీదు. ఓహో అలాగే. ఏంటండి అది? ఏం లేదు, ఈ కవర్ ఇక్కడెవరో మర్చిపోయారు, ఇందులో డబ్బు ఉంది, వివరాలు లేవు. మీరు అలా వివరంగా చూపించి అడిగితే ఎవడో ఒకటి నాదని చెప్పి చెవిలో పెట్టిపోతాడు. ఎవడో నూటికో కోటికో వాడు అలా చేస్తాడు, కానీ ఎంత ఆకలేసినా పులి గడ్డి తిందండి. పులి సంగతి అయితే నాకు తెలియదు, కానీ మనిషి అయితే తినే రకమే. మానవ జాతి మీద మీకున్న మహానమ్మకంతో ఆ డబ్బులు పోగొట్టుకున్నాను, బలి చేయకండి సార్. మనలో మనమాట, ఈ డబ్బులు నావే. ఈ మధ్య మన మెస్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. రోజు వచ్చే వాళ్ళలోనే ఎవడో చేస్తున్నాడేమో నా అనుమానం. రే నీళ్ళు మన డిటెక్టివ్ గారు ఆలోచన. సో ఇప్పుడు ఈ డబ్బులు నావన్నవాడిని గమనించి రెడ్ హ్యాండెడ్కి పోలీసులు పట్టిస్తారనమాట. పోలీసు వరకు ఎందుకు? అడిగితే నేను సహాయం చేస్తానని తెలుసుండి కూడా ఈ దొంగతనం చేస్తున్నాడు అంటే అడగడానికి మొహమాటం అన్నా అయి ఉండాలి, ఒకవేళ దొరికినా వదిలేస్తాడులే అనే ధైర్యమైనా అయి ఉండాలి. ఈ మాత్రం దానికి దొంగను పట్టుకోవడం ఎందుకండి? రోజు ఎంతకాలం అంత పట్టుకుపోనివ్వండి. అమ్మమ్మ అవసరం. సరే ఉత్కంఠ భర్తీగా సాగుతుంది ఈ చర్చ, రేపటికి వాయిదా. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతా.